మనకి రాజ్యాంగ పీఠికలో తర్వాతి అంశం వచ్చేసి ప్రజాస్వామ్య. ఆల్ మోడర్న్ గవర్నమెంట్స్ ఆర్ డెమోక్రటిక్ గవర్నమెంట్స్. అంటే మనకి రెండో ప్రపంచ యుద్ధానంతరము స్వతంత్రం పొందినటువంటి రాజ్యాలన్నీ కూడా డెమోక్రటిక్ కంట్రీస్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాయి. ఆల్ మోడర్న్ కంట్రీస్ ఆర్ వెల్ఫేర్ స్టేట్స్. అంటే సంక్షేమ రాజ్యాలని ఏర్పాటు చేయాలంటే మనకి ప్రజాస్వామ్య రాజ్యం కావాలి. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజాస్వామ్యం అంటే మనకు తెలుసు, అబ్రహం లింకన్ చెప్పినటువంటి కొటేషన్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. అంటే ఇక్కడ రాజ్యంలో కొనసాగేటువంటి అన్ని రకాలైనటువంటి అంశాలు కూడా ప్రజల కోసమే. రాజ్యాంగానికి మూలము కూడా ప్రజలై ఉండాలి. ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను చక్కదిద్దేటువంటి అవకాశం రాజ్యానికి ఇవ్వాలి. ఆ రాజ్యాధికారం ప్రజల నుంచి ఇవ్వాలి. అదే ప్రజాస్వామ్యం. రాజ్యాధికారాన్ని మార్చాలి అంటే అది ప్రజల నుంచే రావాలి. అంటే ఇక్కడ ప్రజలే ప్రభువులు అన్నటువంటి విధానం కొనసాగుతూ ఉంది. దీన్నే మనం ఒక రకంగా చెప్పాలంటే పరిపాలన కేంద్రీకృతంగా కాకుండా వికేంద్రీకరణగా, అంటే మనకి ఢిల్లీ స్థాయి నుంచి ఒక రిమోట్ గ్రామీణ స్థాయికి పరిపాలన కొనసాగే విధంగా అన్ని రకాలైనటువంటి విధులు నిర్వర్తిస్తూ అన్ని రకాల సౌకర్యాలు, వస్తు సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి కూడా ప్రజాస్వామ్యం అని చెప్పేసి అంటాం. సో దీనికి భిన్నంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే మొనార్కీ. అంటే మనకు దాదాపుగా కూడా 17-18 శతాబ్దాలకు పూర్వం చూసినట్లయితే, అపార్ట్ ఫ్రమ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ భారతదేశంలో కానీ ఇంకా ఇతర ప్రపంచ దేశాల్లో మొనార్కిజం కంటిన్యూ అయింది. అంటే రాజరికం కంటిన్యూ అయింది. రాజరికంలో అధికారం అంతా కూడా కేంద్రీకరించబడుతుంది. ప్రజాస్వామ్యం అంటే అధికార వికేంద్రీకరణ. అంటే మనకి గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి దాకా అధికారాన్ని వికేంద్రీకరణ చేసి ప్రజలకు అన్ని రకాల సంక్షేమాన్ని అందించే పద్ధతిని ప్రజాస్వామ్యం అని చెప్పేసి అంటాం. ఇది మన రాజ్యాంగ పీఠికలో పొందుపరిచాం. థ్యాంక్ యూ వెరీ మచ్.